సీరియల్ నెంబర్ 6 కుర్చీ గుర్తుకే 45వ వార్డు సత్యలక్ష్మికి ఓటేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే హోరాహోరుగా నడుస్తుంది. సో ఈ సందర్భంగానే సూర్యాపేట మున్సిపాలిటీ నుంచి 45వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నరేంద్రుని సత్యలక్ష్మి సోమన్న గారు పోటీ చేస్తున్నారు. సో ఈ సందర్భంగా వీళ్ళని అడుగుదాము, అసలు ఎందుకు స్వతంత్రంగా పోటీ చేయడం జరిగిందో అడుగుదాం. సార్ చెప్పండి, ఎందుకు మీరు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాలనుకున్నారు? బాధ్యతలు అన్ని అయిపోయాయండి. ప్రజాసేవ చేద్దాం అనుకున్నాము. ప్రజాసేవ కోసం మా చేయడం నిలబెట్టాము. ఇండిపెండెంట్ గా చేశాము. అంటే మీరు ఏ పార్టీ నుంచి అయినా టికెట్ ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఏం చేయలేదు. తర్వాత అయినాక ఇస్తారు మనకి కలవదుగా కాబట్టి ఇండిపెండెంట్ గా చేసామండి. అంటే మీరు గెలిస్తే ఈ 45వ వార్డు ప్రజలకు ఏం చేస్తారు మీరు చెప్పండి. ఏమండి మంచిగా చేస్తాండి. వార్డుకు 45వ వార్డుకు ప్రతి ఆడబిడ్డకు 5116 ఇస్తాము కానుకగా. ఆడబిడ్డ పుడితే కానుకగా 5116, అంత్యక్రియలకు 10,000 రూపాయలు. ప్రతి గల్లీకి సీసీ కెమెరాలు వీధి లైట్లు ఏర్పాటు చేస్తాము. పిల్లలకు ఫ్రీగా ట్యూషన్ ఏర్పాటు చేస్తాము. వార్డులో మహిళలకు కుట్టు మిషన్ సెంటర్, ప్రతి పండుగకు సంప్రదాయాలు పాటిస్తాము. 8వ వార్డులో ఇంటి నిర్మాణం కోసము పర్మిషన్ ఏదైనా సమస్య ఉంటే ఎమ్మటే తక్షణం పరిష్కరిస్తాము. నిత్యం ఫోన్లు అందుబాటులో ఉంటాము. నేను మా బాబు హరీష్ అని ఉన్నాడు. వార్డులో ప్రతి వినాయక చవితికి విగ్రహానికి 45వ వార్డుకు 20,000 రూపాయలు కానుకలు ఇస్తాము. ప్రతి 6 నెలలకు ఒక్కసారి మెడికల్ చేస్తాము. మేము ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాము. 24 hours లో ఏ క్షణం గానీ నైట్ గానీ పగలు గానీ నేను అయితే ఫ్రీగా ఉన్నాను. అదండి. మరి ఎట్లా వస్తుంది సార్ స్పందన? ఇప్పుడు 45వ వార్డుకి మీ ప్రచారం తిరుగుతున్నారు కదా, మరి ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? జబర్దస్త్ వస్తుందండి. జబర్దస్త్ వస్తుంది. అదే వస్తుంది. ఎక్కువ ఉన్నారు ఈ గ్రూప్ లో. ఎక్కడో వాడు ఇస్తారని మేము వద్దన్నాము. మాది ఇక్కడే 45వ వార్డు మా ఇల్లు అండి. సంజయ్ స్కూల్ ఎదురుగా మా ఇల్లు. దానికోసం దీనికి పోటీ చేసి నిలబడడానికి గెలుస్తేందుకు సహకరించాలని చెప్తున్నాము. ప్రజల చేత ఉందండి. ప్రజలు మమ్మల్ని దీవించాలి. మరి మీరు ఇంత ముందు 45వ వార్డులో ఏమన్నా సేవా కార్యక్రమాలు చేశారా సార్? సార్ మ్యారేజ్ చేసామండి. మ్యారేజ్ బ్యూరో మాది. మ్యారేజ్ బ్యూరో చేసామండి. కమిషన్ కూడా సరిగ్గా తీసుకోలేదు. మరి ఏం చేయాలనుకుంటారు ఇప్పుడు? ఒకవేళ గెలిచిరు అనుకోండి, గెలిచిన తర్వాత ఏ పార్టీలో పోతారు? పార్టీ తర్వాత దీనివ్వండి. పార్టీ గెలిపియండి. మీ పార్టీకి కంపల్సరీ సేవ చేయడమే మా ఏ పార్టీ అయినా ప్రజలకు సేవ చేయడమే మా ఉద్దేశం. సో ఏమంటున్నారు మీరు? ఒక మహిళగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిరు కదా, మీకు మహిళల నుంచి ఎలాంటి సపోర్ట్? మంచిగా ఉంది సపోర్ట్. ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ.